నేను మీకు ముందే చెప్పాను కదా, మన బైరాన్లో ఏ కార్యక్రమం అయినా సరే నాకు తెలిసిన కార్యక్రమాన్ని మీ అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ తెలియజేస్తానని. హాయ్, అందరికీ నమస్కారం. మన బైరాన్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. గత 2 రోజులుగా బైరాన్లో చిన్న చిన్నగా వర్షం రావడం జరుగుతుంది. వాతావరణం చాలా బాగుంది. వెదర్ చూస్తుంటే చాలా బాగుంది. అలాగే ఈరోజు 15, రేపు 16, 17, 18 ఈ 2-3 రోజులు బైరాన్లో నేషనల్ డే ఉండడం వల్ల చాలామందికి హాలిడేస్ ఉంటాయి. బయటకు రండి, మంచి సెలబ్రేషన్ చేసుకోండి. అలాగే మన తెలుగు వాళ్ళందరికీ తెలియజేయ విషయం ఏంటంటే, మన బైరాన్లో మన తెలుగువారు ఒక గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. గత 2 సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తున్నారు. స్వచ్ఛ బైరాన్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపుగా ఇప్పటికీ 96 వీక్స్ అయింది. 96 వారాలుగా కంటిన్యూగా దాదాపు 600 రోజులు కంటిన్యూగా చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే జనవరి 9 డేట్కి 100వ వారం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన తెలుగువారు స్వచ్ఛ బైరాన్ అనే ఈ కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేద్దామని చాలామంది అనుకుంటున్నారు. దీనికి మన తెలుగువారు పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇక్కడ స్వచ్ఛ బైరాన్ అనే కార్యక్రమం ఇక్కడ సెలబ్రేషన్ చేస్తామనేది. నెక్స్ట్ మంత్ జనవరి కార్యక్రమం ఉంటుంది. నేను మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చి ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నారు దీని డీటెయిల్స్ మొత్తం మళ్ళీ చెప్తాను. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ బైరాన్ నేషనల్ డే. చాలామంది మన తెలుగు వాళ్ళు రోజు పనిచేసి అలసిపోయి ఉంటారు. ఒకసారి ఈ 3 రోజులు మీరు రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం బయటకు వచ్చి కొంచెం ఆనందంగా మొత్తం బైరాన్ని చూసి ఎంజాయ్ చేయండి. మీ ఆశీర్వాదాలు నాకు ఉంటే నేను ప్రతి ఒక్క ఈవెంట్, నాకు గెలిచిన ఈవెంట్ని నాకు తెలియదు నేను చెప్పలేను. ఎవరైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఎక్కడైనా ఈవెంట్ ఉంటే దాని గురించి మాట్లాడగలుగుతాను. మన తెలుగు వాళ్ళు ఎక్కడ తక్కువ కాకుండా మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రాలు కేరళ వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా ఒక ఐక్యమత్యంతో ఉండాలని నా కోరిక. మీరు నాకు కాంటాక్ట్ కావాలంటే, ఏమన్నా ఈవెంట్లు ఉంటే నాకు కాంటాక్ట్ కావండి. నేను మన తెలుగు వాళ్ళంతా తెలిసేలా నేను చెప్పగలుగుతాను. మన తెలుగు వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే రేపటికల్లా మన వాళ్ళు కూడా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి, పరిచయాలు పెరుగుతాయి, బాగుంటుంది అని నా ఉద్దేశం. అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను చెప్తా. నెక్స్ట్ వీడియోలో జనవరి 9న ఎక్కడ ఈవెంట్ జరుగుతుందో మనం అక్కడ కలుసుకుందాం. నేను డీటెయిల్స్ మొత్తం మళ్ళీ చెప్తాను.